ఎవరు? నా పేరు అంజండి. లక్ష్మి అన్నయ్యను. ఏ లక్ష్మి? అదేనండి, మీతో పాటు కాలేజీలో చదువుకుంది ఆ లక్ష్మి. ఓహో, ఆ లక్ష్మి. ఏం పని మీద వచ్చావు? తమని మా ఊరు తీసుకెళ్దామని. నన్న? ఎందుకు? అది తమరు ఒకసారిలా వస్తే. రహస్యమా? వీళ్ళంతా మనవాళ్లే, మరేం పర్వాలేదు, చెప్పు. అదేనండి, తమరు మా చెల్లిని పెళ్లి చేసుకుంటున్నారంట కదండి. పొరపాటు పడ్డావు. నేను అసలు ఎవరిని ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని వ్రతం పట్టానే. మీరు? నేనే. నువ్వు రావాల్సిన చోటికే వచ్చావు, కానీ నీకు కావలసిన పని చేయడానికి మాత్రం నేను సిద్ధంగా లేదు. బాబు, మా చెల్లి తన ఆశని మీ మీద పెట్టుకుంది. మరి నీతో పాటు తీసుకురాలేకపోయావా? ఆశ తీర్చి పంపేవాణ్ణి. బాబు, తప్పు మాట అనకండి. నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు, దాని బతుకు అన్యాయం చేయకండి. నీకు చెల్లెలు ఒక్కరితేనయ్యా, కానీ నీ చెల్లెలకి నేనొక్కనేనా? నా కోపం తెప్పించద్దు. నా చెల్లి కోరుకున్న మనసు, నా గౌరవం తెప్పుడాక ఆగాను. జాగ్రత్తగా మాట్లాడండి. ఏరా, జడిపిస్తున్నావా? నీ చెల్లెలి మీద నేను సరదా పడిన మాట నిజమే, కానీ అది నా సరదా తీర్చలేదు. పోనీ ఆ సరదా తీరే ఏర్పాటు నువ్వేమన్నా చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు. నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దాం అనుకున్నాను రా యాదవ్వా. నీలాంటి నీచుడికి నా చెల్లెల్నిచ్చి కట్టబెట్టడం కంటే గోదాట్లో తోసేయడం నయం రా. కుక్క.